ఇవాళ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ఈ ఫ్రైడ్ రైస్ రుచి చూసారంటే ఎప్పటికీ ఈ విధంగానే చేసుకొని తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది కూడా. లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఎగ్స్ని ఈ విధంగా కొట్టి పోసుకోవాలి. ఒక బౌల్లో ఈ విధంగా కొట్టి పోసుకొని దీన్ని మొత్తం గిలగొట్టుకోవాలి. మొత్తం కలిసేట్టుగా ఈ విధంగా నేను విస్కీ వేసుకుంటున్నాను. మిషన్ తోటి ఈ విధంగా నొరగొచ్చేంత వరకు విస్కీ వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెద్ద ముక్కుడు తీసుకొని ఆయిల్ హీట్ కావాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ ఈ విధంగా ఫ్రై అయ్యాక అదే ముక్కుల్లో నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అల్లం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి నూనెలో. ఈ విధంగా వేయగా క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. సరిపడా ఉప్పు నేను ఇక్కడనే వేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం గరం మసాలా, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కంపల్సరీ వేసుకోవాలి, స్కిప్ చేయొద్దు. సోయా సాస్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, రుచి కూడా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి. మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నా కానీ ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. వండుకొని ఇలా మొత్తం విప్పుకొని అన్నం ఇందులో వేసుకోవాలి. వేసుకొని టోస్ట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఈ వెజ్జీస్తో పాటు అన్నాన్ని టోస్ట్ చేయాలి. మంట ఫుల్గా పెట్టుకొని టోస్ట్ చేయాలి. ఒక 10 నిమిషాలు టోస్ట్ చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్ మీద ఉండాలి టోస్ట్ చేసేటప్పుడు. ఈ విధంగా టోస్ట్ చేసుకున్నాక ఇలా ఫ్రై చేసిన ఎగ్ని ఈ విధంగా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఫ్లేవర్ అంతా ఎగ్ కూడా పట్టేటట్టుగా టోస్ట్ చేసుకోవాలి. మంట ఫుల్గా పెట్టేసుకొని అంతే. ఎంతో సింపుల్గా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా చేస్తే.